హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి లేదా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఈ దోశలు వేసుకుని తినొచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఈరోజు ఈ దోశలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ దోశలకి ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు కొర్రలను తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కొర్రలను తీసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు అటుకులు తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా 2-3 సార్లు వాష్ చేసుకుని 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే మార్నింగ్ వరకు ఉంచితే చూడండి మనకి పిండి బాగా పులిసి ఇలా పొంగుతుందనమాట. వీటిని ఇప్పుడే ఇందులో సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ పిండినంతా బాగా కలుపుకుని ఆయిల్ లేకుండా దోశ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేయకండి. ఆయిల్ లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. కావాలనుకుంటే పైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నానండి. ఇవి ఆయిల్ వేసుకోకపోయినా కూడా బాగానే వస్తాయి. టేస్ట్ అయితే నార్మల్ దోశల్లాగానే కూడా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి పైన అయితే పిండి అనేది ఏమీ లేదు. సో మనం దీన్ని 1 సైడే కాల్చుకుని ఇలా అయినా తీసేసుకోవచ్చు, లేదా 2 సైడ్స్ కూడా మనం కాల్చుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుందండి. పిండి అయితే ఏమి ఉండదు. పైన అయితే మొత్తం కుక్ అయిపోయింది. చూడండి దోశ ఈ కలర్లోకి వస్తుంది. మనకి చాలా క్రిస్పీగా ఉంటుందండి. అలాగే మిగతా దోశలు కూడా వేసేసుకోవాలి. ఈ వీడియో చూసాక కంపల్సరిగా ఒక లైక్ చేయండి. వారానికి 2-3 సార్లు అయినా ఇలా మిల్లెట్స్తో దోశలు వేసుకుని తినొచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా తినొచ్చు. ఎవరైనా తినొచ్చండి. మనం ఈ దోశల్లో కొర్రలు వేసాం కదండి, ఆ ప్లేస్లో జొన్నలు కానీ, అరికెలు కానీ, సామలు కానీ ఇలా ఏవైనా వేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటాయి క్రిస్పీగా. చూడండి ఇలా ఉంటాయన్నమాట ఈ దోశలు. అలాగే ఇందులోకి అల్లం చట్నీ అయినా బాగుంటుంది. అలాగే పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ 2 కూడా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే మీకు ఏమైనా ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్లు కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే చట్నీ రెసిపీస్ని నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడ కూడా చూడండి. ఇంతేనండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.